ఇండియన్ నేవీలో ఆఫీసర్ అవ్వాలంటే ముఖ్యంగా ఇవి మీకు తెలిసి ఉండాలి. దానికి ముందు ఇలాంటి డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ కావాలంటే మన పేజీని ఫాలో చేసి పెట్టుకోండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో ఏ ఎంట్రీస్ లో మీరు ఇండియన్ నేవీ ఆఫీసర్ అవ్వచ్చో క్లియర్ గా చెప్తాను, చివరి వరకు చూసేయండి. 12th క్లాస్ తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ నేవీ ఆఫీసర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత సిడిఎస్ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ నేవీ ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్లకు టెక్నికల్ ఎంట్రీస్ ద్వారా ఇండియన్ నేవీ ఆఫీసర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇండియన్ నేవీ ఆఫీసర్ అవ్వడానికి కేవలం రిటన్ ఎగ్జామ్ మాత్రమే కాదు, ఎంట్రీని బట్టి ఏ విధంగా ఆర్మీలో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుందో అదే విధంగా ఇండియన్ నేవీలో ఎన్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, చివరగా మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, లీడర్షిప్, డెసిషన్ మేకింగ్, టీమ్ వర్క్ లాంటి మీ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ని చెక్ చేస్తారు. కాబట్టి ఇండియన్ నేవీ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ముందుగా మీ క్వాలిఫికేషన్ కి ఏ ఎంట్రీ సరిపోతుందో తెలుసుకోండి. రిటన్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ తో పాటు ఎన్ఎస్పి ఇంటర్వ్యూ కోసం కూడా ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ గోల్ ఇండియన్ నేవీ ఆఫీసర్ అయితే మీ ప్రిపరేషన్ కూడా ఆఫీసర్ లెవెల్ లోనే ఉండాలి. ఇండియన్ నేవీ ఎంట్రీస్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.